తెలంగాణ వార్తలకు వెళ్తే మా పాలన దేశానికే రోల్ మోడల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంతి భద్రతల నిర్వహణ నిరుద్యోగ నిర్మూలనలో తెలంగాణ నెంబర్ 1 అంటూ 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక గ్రామ పటాల డిజిటలైజేషన్ కూడా తెలంగాణలో చేయబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ఏసీ పాత బస్తీలో జరిగిన అగ్ని ప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేరుడే కారణం అంటూ అన్ని పత్రికలు కథనాన్ని ఇచ్చాయి. ప్రత్యేకించి ఈ ఏసీలు మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోతే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతాయని కూడా చెబుతున్నారు. దురదృష్టవశాత్తు 17 మంది మరణించారు ఆ ఘటనలో. ఇక ఏపీ వార్తలకు వెళ్తే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం. రేపు ఉమ్మడి జిల్లాల్లోని డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథం. అదే టైంలో విద్యాశాఖలో బదిలీలకు శ్రీకారం. అసిస్టెంట్ డైరెక్టర్ల బదిలీకి మార్గదర్శకాలు. చెవిదిద్దులు తీసుకుని మాకు న్యాయం చేయండి. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మా భూమి మాకు కాకుండా చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పీజేఆర్ఎస్లో కన్నీటి పర్యంతమైన మహిళ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ స్థాయికి ఉందంటే ప్రజల సమస్యలు ఆ రకంగా కొనసాగుతూనే ఉన్నాయి. తాత చేస్తున్న పోరాటంతో కలత చెందిన మనవరాలు న్యాయం చేయాలని ఆర్డీఓకు వేడుకోలు. చివరికి చెవిదిద్దులు తీసుకున్నా మాకు న్యాయం చేయండి అని అడిగే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. గుంటూరులో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం. భూతగాదాల్లో టీడీపీ కార్పొరేటర్ బెదిరింపులు. గిరిజనుల ఉపాధి కండి. ఏపీలో జాబ్ కార్డుల తొలగింపు. నా కొడుకు ఆచూకీ చెప్పండి స్వామి. మాజీ మంత్రి పల్లెను ఉద్దేశించి జనసేన నేత తండ్రి వీడియో చేశారటండి. ఇక ఈ పవన్ కళ్యాణ్ గారు తెగ గొప్పలు చెప్పుకుంటాడుగా. ఈ మాట్లాడే తక్కువ ఈ మధ్య మాట్లాడితే చాలా గొప్పలు చెబుతాడుగా. ఆయన డిపార్ట్మెంట్లో అనేక చోట్ల వేతనాలు కూడా సరిగా అందట్లేదటండి. పవన్ సొంత శాఖలో సిబ్బందికి జీతాల వెతలు. ఉపాధి సిబ్బందికి 2 నెలలుగా కష్టాలు. 7,000 మందికి 70 కోట్ల మేర బకాయి అంట. 70 కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 6 నెలలుగా జీతాలు లేవు. మరొక మైనారిటీ శాఖ ఇదో. అలాగే వేతనాలంతక వేతన. ఇవన్నీ వీళ్ళు కూడా రాశారు. అందరూ చూస్తారు. బిళ్ళబాబేలు కూడా రాశారు. ఏపీ శాలరీ క్రైసిస్. 8 నెలలుగా జీతాలు లేవంట. సో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ రకంగా ఉందనేది అర్థం ఉంది. అప్పట్లో 1 రోజు 2 రోజులు జీతాలు లేట్ అయితేనే ఇంకేముందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. అమరావతిలో గలీజ్ పని అంట. అటగోలుగా లీజు కొట్టేయాలని గనుల శాఖ కీలక వ్యక్తి ఎవరు మంత్రాంగం చేశారంట. మరి బిళ్ళబాబాయికి ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఆయన ఏదో రాశారు. ఇక పెద్దిరెడ్డి గారి మీద కుటుంబం మీద ఇక కక్ష సాధింపు కొనసాగుతూనే ఉంది. హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారంట. ఆక్రమిత భూమి అని చెప్పి. అంతకుముందేమో అది ఆక్రమిత భూమి కాదని రిపోర్ట్ వచ్చినా ఇప్పుడు మళ్ళీ దాన్ని ఆక్రమిత భూమి అని పెట్టి అటవీ శాఖని పెట్టి ఎన్ని రకాలుగా చేస్తే అన్ని రకాలు. బియ్యం కార్డు కావాలంటే పెళ్లి కార్డు తేవాలంట. జనం అంతా అల్లాడుతూ ఉన్నారు. విజిలెన్స్ ఫ్యామిలీ కార్డుల కోసం, ఈ కార్డుల్లో మార్పు చేర్పుల కోసం ఇవన్నీ చేయకపోతే రేషన్ ఇవ్వరని ఇంకేదో పథకాలు ఇవ్వరని చెబుతుండేసరికి అల్లాడుతా ఎక్కడ పడితే అక్కడ జనం తిరుగుతున్నారు. ఇంతవరకు వాలంటీర్లు శుభ్రంగా తెచ్చిచ్చేదానికి వచ్చిన సమస్య ఇది. ప్రజాస్వామ్యానికి టీడీపీ పాత్ర. నిన్న విష్ణు గారు వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ ఎలక్షన్ కమిషనర్ని కూడా కలిసి విజ్ఞప్తి చేశారు ఈ తిరువూరులో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరిగిన దౌర్జన్యం మీద. ఇక పురపార ప్రజలపై పన్నుపోటు. మద్యం మాఫియాకు ఆశ్చర్యం ఏంటంటే బంగారం అని కొన్నారని ఒక రసీదు కారులో దొరికిందంట. కారులో ఎవడన్నా రసీదులు పెట్టుకుంటారండి? సృష్టించడం కాకపోతే కారులో దొరికితే అది రసీదు అయితే అఫీషియల్ అమౌంట్ ఉంటుంది కదా, బ్లాక్ మనీ అవ్వదు కదా. ఏంటో విజ్ఞత లేకుండా ఇష్టారాజ్యంగా ఏదో మద్యం కేసు పెట్టి మిగతా అన్ని జనం మర్చిపోవాలని తాపత్రయంతో ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెగరాస్తూ ఉన్నాయి. మద్యం మాఫియాకు బంగారం ముడుపంట. బాబు ప్రభుత్వం చావు తెలివి. జంగారెడ్డిగూడెంలో 2022లో సంభవించిన సహజ మరణాలకు వక్రీకరించి ఇప్పుడు కల్తీ మరణాలని ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తే వాళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు 3 ఏళ్ల క్రితం జరిగిన మరణాలను ఇప్పుడు ఇచ్చేస్తున్నారటండి. సో ఈ రకంగా ఇక గతంలో కొన్నాళ్ళ క్రితం సుప్రీంకోర్టు ఇచ్చింది కదా, సహనిందితుల వాంగ్మూలం ఆధారంగా కేసుల బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణలో తీసుకుంటామని అప్పట్లో అన్నారు. ఇక ఇంకోటి ఏంటంటే లోపాలకు చెక్. ప్రజలిచ్చే ఫీడ్బ్యాక్తో మార్పులు చేయాలంట. అంటే స్కీములన్నీ ఏ రకంగా మారుస్తారు ఏం కదో అనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఇక సీఎం గారు ఆకస్మిక తనిఖీలు చేస్తారట జూన్ 12 తర్వాత అంట. ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అంట. ఏపీఎల్ కుటుంబాలకు వర్తింపు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలను బీమా విధానంలో అమలు చేసేందుకు అవసరమైన కసరత్తు కొలుక్కొస్తోందంట. అంతేగాని ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నారనో ఇంకోటే కాదు. ఇందాక అనుకున్నాం కదా లోకేష్ గారికి ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇస్తారట. ఆయన ఇప్పటికే గవర్నమెంట్లో చంద్రబాబు గారిని పక్కన పెట్టి అన్ని కార్యక్రమాలు ఆయనే నిర్వహిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ వర్కింగ్ ప్రెసిడెంట్
కూడా మొత్తం పార్టీ ప్రభుత్వం అంతా ఆయన కనుసరణలోనే నడిచే అవకాశం ఉందనుకుంటా. ఇక ముందుగా